వి మిస్ యూ మామయ్య. అసలు ఇది కలలానే ఉంది, నిజంగా కల అయితే బాగుండు అనిపిస్తుంది. వి మిస్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ ప్రజ్ఞత. చాలా మెంబర్స్ అడుగుతున్నారండి, పర్సనల్గా తెలిసిన వాళ్ళు కలిసినప్పుడు అడుగుతున్నారు, అండ్ కొందరు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి. చాలా రీజన్స్ ఉన్నాయి. అసలు దగ్గర మనం వీడియోస్ పెట్టి 2.5 months అవుతున్నట్టుంది. షార్ట్స్ పెడుతున్నా, షార్ట్స్లో కుదిరినప్పుడు పెడుతున్నా, అంటే కన్సిస్టెన్సీ పోకుండా ఉండడం కోసం అని పెడుతున్నా అనమాట. ప్రస్తుతానికి అయితే పెట్టే సిచ్యువేషన్లో లేకుండే 2.5-3 months నుంచి అసలు లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఇది వచ్చేసి మా దర్వాజ ఎత్తినప్పుడు వీడియో అండి, ఇప్పటిది కాదు. ఇది February 19th అనుకుంటా మేము దర్వాజ ఎత్తింది. అప్పటి వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, కుదరలేదన్నమాట. ఈ వీడియోలో నేను చాలా వరకు ఈ వీడియోని రాగానే పెట్టానండి, అంటే ఏం ఎడిటింగ్ లేకుండా ఉన్నది ఉన్నట్టు పెట్టాను. ఎందుకంటే మా మామయ్య వాయిస్ మాకు మళ్ళీ వినపడదు కదా, సో వినాలనుకున్నా మేము వినలేము. అది అప్పుడు తీసినప్పుడు మాకు తెలియదు, బట్ ఇలా అవుతుంది అని చెప్పేసి, అండ్ మెమొరబుల్గా ఉంటుంది ఈ వీడియో అని చెప్పేసి, అందుకే చాలా వరకు ఎక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలే. ఆయన వాయిస్ వచ్చిన దగ్గర అలానే ఉంచండి. ఇక్కడైతే పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారండి. చాలామంది అడుగుతున్నారు ఇల్లు అప్డేట్స్ ఎందుకు పెట్టట్లేరు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అనమాట. ఎంతవరకు వచ్చిందని కూడా చాలా మెంబర్స్ అడుగుతున్నారు. సో అది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను, ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కూడా. నెత్తిపై నీళ్ళు పడుతున్నాయా? ఇక్కడ ఇట్రా ఇక్కడైతే పొద్దున్న మేము సైడ్ దగ్గరకు వచ్చేసాము. ఐ మీన్ ముందు అపార్ట్మెంట్లోనే ఉంటాం కదా, అక్కడికి వచ్చేసి వదిన మొత్తము పసుపు పెట్టేసి బొట్లు పెట్టేసింది. ఇంటి ఆడపడిచే కదా మొత్తం చేసేది. సో ఇక్కడ నేను బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నాను అనమాట. బట్ ఆ ముగ్గు పడట్లేదు, ఎందుకంటే దానిలో ఏది కలపలేదు. డైరెక్ట్ పిండి వేసరికి ప్లస్ వాటర్ కూడా ఉండేసరికి అది స్ప్రెడ్ అవుతుంది అనమాట, సరిగ్గా పడట్లేదు. అండ్ ఇది వచ్చేసి దేవుడి గుమ్మం కడప అనమాట, అది కూడా కడిగి ముగ్గు పెడుతున్నారు ఇక్కడ. అసలు 3 months నుండి లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి, నిజంగా చెప్తున్నాను లిటరల్గా. యాక్చువల్గా ఇది ఫెబ్లో గుమ్మం ఎత్తామా, మార్చ్లో మా హస్బెండ్ ఆఫీస్ నుండి వస్తుంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అట్లా, అండ్ నైట్ షిఫ్ట్ అనమాట, ఎర్లీ మార్నింగ్ 3 o'clock అట్లా వస్తుంటే సడన్గా 4 కుక్కలు అడ్డొచ్చాయి. కుక్కలు ముందు నుంచి కూడా అడ్డాలి, ముందు నుంచి అడ్డొస్తే మనం ఏదైనా చేయడానికి ఉంటాయి. సడన్గా సైడ్ నుంచి వచ్చి హ్యాండిల్కి గుద్దేసరికి బండి స్కిడ్ అయి పడిపోయి ఉంటాయి అనమాట. తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ ఏం కాలేదని చెప్పేసి అన్నారు, అంటే బోన్స్కి ఇట్లా ఏం కాలేదని చెప్పేసి అన్నారనమాట. తర్వాత ఎంఆర్ఐ తీస్తే ఐ మీన్ లిగ్మెంట్ టేర్ అయింది, సర్జరీ చేయాలని చెప్పేసి అన్నారు. సో సర్జరీ కూడా ఒక 1 month తర్వాత చేయాలని చెప్పారనమాట. ఎందుకంటే లోపల ఏమన్నా బ్లడ్ క్లాట్స్కి ఇట్లా ఉన్నా కొంచెం అయిపోవడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 1 month ఆగుదామని చెప్పేసి అన్నారనమాట. సో ఏప్రిల్లో సర్జరీ చేసి ఉండే ఆయనకి. అప్పటి నుంచి మా అమ్మయ్యనే ఇల్లు మొత్తం చూసుకుంటూ ఉండే అనమాట. ఐ మీన్ ఈయనకి కాలుకి కుదరదు కాబట్టి ఆయననే అక్కడ ఉండి దగ్గరుండి చూసుకుంటుండే. అసలు మాకు పెద్ద సపోర్ట్ సిస్టమ్ అనమాట మా అమ్మాయి. ఎప్పుడైనా కూడా ముందుండి ఆయనే చేస్తాడు చాలా వరకు. ఈయనకి ఆఫీస్తో కుదరదు కాబట్టి చాలా వరకు ఆయనే దగ్గరుండి చూసుకుంటుండే. ఈయనకి కాలుకి దెబ్బ తాకి ఫీల్ అవుతున్నప్పుడు కూడా మా అమ్మాయినే ధైర్యం చెప్తుండే, ఏం కాదురా నేను ఉన్నా కదా చూసుకుంటా అని. మొత్తం కాలు సెట్ అయ్యే వరకు దానిపైనే కాన్సన్ట్రేట్ చేయి, ఇల్లు గురించి టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటా అని చెప్పేసి చెప్తుండే అనమాట. ధైర్యం, మా ఆయనకి ధైర్యం అంటే మా మామయ్యనే ఎప్పుడైనా. సో ఆయనకి సర్జరీ ఆఫ్టర్ 1 month అంటే ఏప్రిల్లో చేశారనమాట. సర్జరీ అయిన 15 days తర్వాత
సడన్గా మా అమ్మాయికి స్ట్రోక్ వచ్చింది. అసలు ముందు రోజు నైట్ వీడియో కాల్ మాట్లాడి రోజు కాల్ మాట్లాడడం అలవాటు. అంటే నైట్ ఏం జరిగింది, వర్క్ ఏం జరిగింది అది ఇది చెప్తాడనమాట. సో నైట్ వీడియో కాల్ మాట్లాడి ఈరోజు ఈ పని జరిగింది, ఈరోజు ఆ పని జరిగింది అన్నీ చెప్పి పడుకున్నాం. పొద్దున 9 o'clock అట్లా మళ్ళీ కాల్ వచ్చిందనమాట, ఇట్లా మా అమ్మాయికి సడన్గా స్ట్రోక్ వచ్చిందని. అసలు అర్థం కాలే, ఏమైందని కూడా అర్థం కాలే మాకు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్లో మంచిగానే ఉన్నాడు. వితిన్ 24 hours అంతా అయిపోయింది. అసలు ఏమైందో కూడా అర్థం కాకుండా అయిపోయింది అనమాట. నించో ఇక్కడ నించో ఏమైతుంది आजा आजा आगाలి ఇది సరిపోతుంది కదా జర్మన్ వెయిటరీ ఉన్న టైం ఏంట్రా పెట్టుకోండి కట్టినవా ఏయ్ వాళ్ళు బొట్టు పెట్టుకుంటూ వస్తున్నావు ఇట్లా దేవుళ్ళ పోయి దండం పెట్టుకోవచ్చు, బొట్టు కూడా పెట్టుకోవాలి ముఖానికి. మామూలుగానే కుంకుమ లేదు, పసుపు లేదు. ఇక్కడైతే అందరం పసుపు కుంకుమాలు చల్లుతున్నాం అనమాట. ఇక్కడ మురళన్నయ్య అన్ని దగ్గరుండి చేస్తాడు. బేసిక్గా పూజ అంటే మురళన్నయ్య చేస్తాడనమాట. ఆయనకు అన్నీ తెలుసు, చాలా వరకు ఆయనే అన్నిట్లలో ముందుండి చేస్తాడు. అండ్ అసలు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా ఎంత ఎమోషనల్ అయిపోతున్నా నాకే అర్థం కావట్లేదు. అసలు అనుకోలేదు ఇది మా మామయ్యతో మేము సెలబ్రేట్ చేసుకునే లాస్ట్ అకేషన్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కళ్ళలో కూడా అనుకోలేదు ఎప్పుడు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పేసి. అసలు ఏంటో అర్థం కూడా కావట్లేదు. అసలు ఇప్పటికి కూడా మా అమ్మాయి మా దగ్గర లేడు, మా మధ్యలో లేడు అని అయితే మైండ్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎందుకంటే ముందు రోజు మాట్లాడిన మనిషి, రెగ్యులర్గా చూస్తున్న మనిషి సడన్గా లేదంటే ఎవరికైనా యాక్సెప్ట్ చేయడానికి అసలు టైం పడుతుంది. అండ్ దట్టు ఒక మనిషి హెల్త్ బాగాలేదు, ఓకే బెడ్ రిడన్ అయి ఉన్నాడు, బెడ్లో ఉన్నాడు కొన్ని రోజులు అంటే బ్రెయిన్ కొంచెం యాక్సెప్ట్ చేస్తుండేనేమో. బట్ సడన్గా అంత యాక్టివ్గా ఉన్న మనిషి లేడు అంటే ఎవరికైనా అసలు యాక్సెప్ట్ చేయడానికి కుదరదు కదా. మామూలుగా మా అమ్మయ్య హెల్త్ విషయంలో చాలా కాన్షియస్ ఉంటాడండి. కొంచెం చిన్న గీత పడ్డా కూడా ఎంబడి టీటీ చేయించుకుంటాడు. మెడిసిన్స్ కూడా ఈవెన్ 2 days ముందే స్టాక్ పెట్టుకుంటాడు. అవ్వ ముందుకి ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ మెడిసిన్స్ క్యారీ చేస్తాడనమాట. అసలు హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేయడు. అండ్ పత్తమే ఉంటుంది అనమాట. ఇది తినొద్దంటే అది తినడు. అసలు ఎందుకు ఇలా అయిందో మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అసలు సడన్గా ఏమైందో కూడా ఇప్పటికి కూడా ఏదో ఊరికి పోయిండేమో, వస్తాడేమో, ఊరికి వెళ్ళిండేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈవెన్ పిల్లలకు కూడా చాలా అంటే చాలా క్లోజ్ అనమాట. పిల్లలకు కూడా జస్వి అయితే మా అమ్మయ్యకి చాలా ఇష్టం. బేసిక్గా మా అమ్మయ్యకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. మాకంటే ఎక్కువ జస్వి అత్తమ్మ మామయ్యలతోనే ఎక్కుంటుండే. నైట్ మామయ్య దగ్గరే పడుకుంటుండే అనమాట. అది ఇప్పటికీ అడుగుతుంది, రోజుకో 10-15 సార్లు అని అడుగుతుంది. మా తాత ఏడి, తాత కొత్త ఇంటి దగ్గర ఉన్నాడా, ఎప్పుడు వస్తాడు, ఎక్కడికి వెళ్ళిండు అని చెప్పేసి అదే అడుగుతుంది. మళ్ళీ అదే అంటది, తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిండా అది అని చెప్పేసి క్వశ్చన్ అదే అంటది, ఆన్సర్ అదే అంటది. ఎందుకంటే అది చూసింది కదా, మొత్తం ప్రాసెస్ అంతా చూసింది కాబట్టి. సో అదంతా రోజు అడుగుతుంది, మినిమం 10-15 times అడుగుతుంది అనమాట. తాత ఎప్పుడు వస్తాడు, ఎక్కడికి వెళ్ళిండు అని చెప్పేసి. అది అట్లా అడిగినప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది అనమాట. అసలు అందరికీ షాకే తెలుసా, ఎవరికి చెప్పినా కూడా. ఈవెన్ మామూలుగా చనిపోయిన 10 daysకి కొంచెం కార్డ్ మిస్ అయిన వాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టినప్పుడు అందరూ అసలు మా ఫ్రెండ్స్ అయినా తెలిసిన వాళ్ళైనా ఇది ఎట్లా జరిగిందో, ఇప్పుడు యాక్టివ్ ఉంటాడు, అసలు ఎందుకు ఇలా జరిగిందని ఎంతమంది అడిగారు. ఈవెన్ మా ఫ్రెండ్స్ అందరికీ మా అమ్మాయి తెలుసు అనమాట. ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతారు, అసలు అంకుల్ ఎంత యాక్టివ్ ఉంటాడు, ఎంత బాగా మాట్లాడతాడు, ఎట్లా జరిగిందని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికి కూడా ఎవరు అసలు నమ్మట్లేరు ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి. ఇప్పుడే పూసలు అడుగుతుంది. ఈమె కూడా పెట్టే పువ్వా పెడతా. ఇంకోటి ఎల్లో కలర్ చామంతి పువ్వు అని ఇంకోటి పెడతా. ఇంకో పువ్వు పెడతా. నీకున్నాయా?
నీకున్నాయా వేసుకున్నా నువ్వు వేసుకున్నావా నీ పేరేం పేరు నీ పేరేం పేరు కుంకుమ బొట్టు పెట్టకపోయినావు దానికి పాప అది ఆ ఫోర్ కుంకుమ పసుపు మమ్మీ కుంకుమ పెట్టు దానికి నీ పేరేం పేరు బొట్టు పెడతారా జడ్జి కళ్ళు పెట్టుకో ముక్కు పెట్టుకో ముద్దు పెట్టుకో అన్ని ఇస్తుంది మనకి హాయ్ జడ్జి హాయ్ హాయ్ ఫ్లైంగ్ కిసి చేయలంతా గలీజ్గానే ఇగో బాగుందా బాగుందా చాలా మెంబర్స్ అడుగుతున్నారండి ఏంటంటే మీ వీడియోస్ పెట్టట్లేరు, ఇల్లు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది, ఇల్లు వీడియోస్ అప్లోడ్ చేయట్లేరు, అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి కూడా చాలా మెంబర్స్ అడుగుతున్నారనమాట. సో మేము ఇటే ఉన్నాం కదా 2 months 3 months నుంచి అక్కడికి వెళ్ళలేదు, వీడియోస్ కూడా తీయలేదు. కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎంతవరకు మధ్యలో ఆపాము కూడా, కొన్ని రోజులు ఆపాము, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. మొత్తం ఇల్లు సివిల్ వర్క్ మామయ్య ఉన్నప్పుడే సివిల్ వర్క్ అదంతా అయిపోయింది. ప్లాస్టరింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంలో ఇది అయిందనమాట. ఇప్పుడు ప్లాస్టరింగ్ నడుస్తుంది. ప్లాస్టరింగ్ ఇంకో 2 weeksలో ప్లాస్టరింగ్ అయిపోతుందండి. తర్వాత ఇంటీరియర్ స్టార్ట్ అవుతుంది. కావాలనే కొంచెం చిన్నగా కూడా వేపిస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు గృహప్రవేశం చేయడానికి కూడా ఉండదు కదా, అందుకని చెప్పేసి కొంచెం వర్క్ కూడా స్లోనే నడుస్తుంది అనమాట. టైం పడుతుంది కదా గృహప్రవేశంకి. మీరిద్దరు వేసినాకే మీరు చెప్పులు వేసుకొని లోపలికి రావద్దు, అంశు బయటనే ఉండాలి. చెప్పులు ఇప్పాలి. ఇటు నుంచి వెళ్ళండి అత్తమ్మ. ఇక్కడైతే నవధాన్యాలు వేస్తున్నాం అనమాట. అందరము నవధాన్యాలు వేసి తర్వాత గుమ్మడికాయ వల్ల కూడా దిష్టి తీస్తారు కదా, సో అది జరుగుతుంది ప్రాసెస్. ఇక్కడ నాకు పెద్దగా తెలియదు ఏంటి అనేది, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు దగ్గరుండి అన్నింటికి. నేను మా ఇల్లే దగ్గరుండి చూడడం, మా మమ్మీ వాళ్ళు కట్టినప్పుడు నేను హాస్టల్లో ఉంటుండే, సో నాకు పెద్దగా ప్రాసెస్ తెలియదు ఏంటి అని చెప్పేసి కూడా. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. అన్ని ప్రతి ఒక్క స్టెప్ నేను మా ఇంటికే వస్తున్నాను అనమాట. శుక్లాంబరం విష్ణు శశివర్ణం ధ్యాయ సర్వజ్ఞోపశాంతి గోవింద గోవింద గోవింద. అమ్మో జరుగు సైడ్లకి రండి, సైడ్లకు ఉండదు చెప్పగలరు. దింగానే నుంచి కదండి చేతిలో కొన్ని అదే వెళ్ళదు. తిప్పు 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 3 కంప్లీట్ అయ్యేది. కింద మధ్యలో కొట్టు. అటు ఇటు పెట్టి ఇటు దాటి పెట్టి అక్కడ అమ్ములో కొట్టు పెట్టి ఈ మూల చేతి మారుతానే వచ్చిందా?
3 సార్లు పోయి 3 సార్లు రండి. ఫస్ట్ పందులు ఇప్పుడు తినాలి మగరాదు ఆ రోజు పోయింది. ఇంకోసారి కోరి గాలి వస్తుంది మరి నేనేం చేయాలి ఏం కాదు నిండుకోవద్దు అది నాకు సరే చూడండి అట్లా టైంకి పాట వస్తుంది మంచిగా పోలీస్ ఒకసారి ఇది చూడండి అత్తమ్మ ఒక్క నిమిషం ఉండండి అయిపోయింది సేమ్ 3 times చీర పైకి మళ్ళా లేదు రైట్ ఇంకో రెండు లాస్ట్కి చూస్తారు సార్ ఒక్క నిమిషం లాస్ట్ ఇది మూడు సార్లు ఇంకా నేర్చుకోవాలి బాబు బాబు నేర్చుకోవాలి ఇక్కడైతే దర్వాజా ఎత్తడం అయితే అయిపోయిందండి. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మా అమ్మయ్యతో మా లాస్ట్ వీడియో, ఐ మీన్ లాస్ట్ అకేషన్ అవుతుంది, ఇదే మా మెమొరీగా ఉంటుంది, లాస్ట్ అయినా వాయిస్ అయినా అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అసలు కళల్లో కూడా అనుకోలేదు ఇట్లా జరుగుతుంది. ఇల్లు ఆయనకి చాలా మాకంటే ఎక్కువ యాక్టివ్ ఉంటుండే ఇల్లు విషయంలోనైనా దేని విషయంలోనైనా. సో అనిపిస్తుండే అసలు ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయి కొన్ని ఆయనకి నచ్చినట్టు చాలా డౌట్లు ఉండే. ఆర్కిటెక్ట్ ప్లాన్లో మా అమ్మాయికి ఇది ఎందుకు అది వచ్చింది, అది ఎందుకు ఇట్లా వచ్చింది అని చెప్పేసి చాలా డౌట్లు ఉండే. సో ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే ఈయన చెప్తుండే, కన్స్ట్రక్షన్ అవ్వని డాడీ నీకే అర్థమవుతుంది ఎక్కడ ఏమొస్తుంది అని చెప్పేసి, అవ్వని డాడీ అని చెప్పేసి చెప్తుండే అనమాట. ఆయనకి చాలా ఈవెన్ వీడియోస్ కూడా అండి, మా ఇంట్లో బర్త్డేస్ అయినా ఏమన్నా ఈవెంట్స్ అయినా అకేషన్స్కి నాకు మా మామయ్యనే తీస్తుండే వీడియోస్ అని. ఎందుకంటే మా ఆయనకి వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం అండ్ దిగడం కూడా ఇష్టం ఉండదు అనమాట. సో ఆయన ఏం తీయకపోతుండే, మా మామయ్య నేను తీసాగమ్మా అని చెప్పేసి మా మామయ్యనే తీస్తుండే అనమాట. అసలు చాలా అర్థం చేసుకుంటాడు. ఇక్కడైతే మా వదిన వాళ్ళకి బట్టలు పెడుతున్నామండి. ఆ రోజు అయితే చాలా అంటే చాలా సరదాగా గడిచిపోయింది. అసలు మంచిగా నవ్వుకుంటా చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియోస్ చూస్తుంటే అనిపించింది వితిన్ 3 నెలలలో అసలు లైఫ్లో ఎన్ని చేంజెస్ వచ్చినాయి, అసలు టైం అసలు ఇట్లా మారిపోయిందని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. జెల్ అయిపోవాలి. గృహప్రవేశం కూడా నువ్వే వీడియో తీయాలి. వీడియోగ్రాఫర్ నేనేనా? ఇదండి మా ఎత్తిన వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా ఎమోషనల్ అండ్ మెమొరబుల్ వీడియో అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పేసి. మా అమ్మయ్య వి మిస్ యూ సో మచ్. ఇప్పటికి కూడా మీరు లేరన్న లాస్ట్ మేము ఓవర్కమ్ చేయలేకపోతున్నాము. ఎక్కడున్న మీ బ్లెస్సింగ్స్, మీ లవ్ మా అందరి పైన ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.